స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకించండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలి. విశాఖ జిల్లా పాడేరు మండలంలో స్టీల్ ప్లాంటును రక్షించుకుందాం అంటూ విశాఖ ఏజెన్సీలో పకడ్బందీగా బంద్ నిర్వహించారు. ప్రజా సంఘాలు మరియు రైతు సంఘాలు భారీ సంఖ్యలో బంద్లో పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మారుమోగుతున్న ఈ నేపథ్యంలో గిరిజన సంఘం నాయకుడు అప్పలనరసయ్య మరియు టీడీపీ మాజీ మంత్రి శ్రవణ్ మాట్లాడుతూ నేడు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలను అరికట్టాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని అన్నారు. ప్రభుత్వ పరమైన ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేయడం పట్ల ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేయడం వలన రానున్న రోజుల్లో మనం చదువుకున్న చదువుకు ఉద్యోగాలు కనీస సదుపాయం ఏ విధంగానూ ఉపయోగపడవని, బూడిదలో పోసిన పన్నీరులా మన చదువులు మన భవిష్యత్తు మట్టిలో కొట్టుకుపోతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రిజర్వేషన్ కల్పిస్తున్న పబ్లిక్ సెక్టర్స్ ఏవైతున్నాయో దాదాపు 350 పబ్లిక్ సెక్టర్స్ అన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రిజర్వేషన్ అమలవుతున్న వాట ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఈ రిజర్వేషన్ పూర్తిగా ఆదివాసులు, దళితులు, బీసీలందరూ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. సామాజిక న్యాయం కూడా ఇక్కడ అన్యాయానికి గురవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి సామాజిక న్యాయంతో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు యొక్క ఆత్మాభిమానాన్ని ఈరోజు కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చాలా తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వం ఒక బాధ్యత వ్యాపారం చేయడం కాదని చెప్తుంది. ఆ పేరుతో విశాఖ ఉక్కే కాదు, రైల్వే కానీ, బ్యాంకింగ్ కానీ, ఎల్ఐసి కానీ, ఇతర నిన్న పోర్టుకు సంబంధించిన విషయంలో కానీ ఇక ఈ దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ఈరోజు కుట్రాపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎవరు ఒత్తిడికి లోనై గురి చేస్తున్నారనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు అదానీ, అంబానీ లాంటి పోస్కో కంపెనీ లాంటి వాటికి పెంచి పోషించడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కార్పొరేట్ ఏజెంట్లాగా నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడు. దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం. భవిష్యత్తులో ఆంధ్ర ఒక అభిమానాన్ని చూరగొనేలాగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. నరేంద్ర మోడీ మెడలుంచైనా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఆంధ్ర ప్రజలకు రాష్ట్రంలో మరి ఏదైతే ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న అరాచక పాలన ఒకవైపు మనకి ఇబ్బంది పెడుతుంటే రాష్ట్రం అంతా తగలబడిపోయేలాగా ఈరోజు ప్రైవేటీకరణ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు? కేవలం కొన్ని లక్షల కోట్లు విలువ చేసే భూములు ప్రైవేట్ పరుల చేతికి అందజేయడానికి కాదా? అంతేకాకుండా ఈరోజు కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. లక్షల మంది ప్రజలు కూడా ఈరోజు దాని మీద స్టీల్ ప్లాంట్ మీద బతుకుతున్నారు. అక్కడ ఉద్యోగాలు అయితేనేమి, కాంట్రాక్ట్లు అయితేనేమి, ఇతర పనులు అయితేనేమి అందరూ కూడా దాని మీద బతికే పరిస్థితి. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎటువంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గారు అయితేనేమి, అదేవిధంగా మరి మోడీ గారు కూడా దీన్ని ఆలోచించాలి. ఏదైతే ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేటీకరణ అనే అంశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పోరాడి మన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడిన